నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అయ్యి ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ అధికార పార్టీ ఏమో ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి, దేశ రక్షణ కోసం ధర్మం కోసం అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఈ అధికారానికి దూరమైన గులాబీ పార్టీ ఎంపీ ఎలక్షన్లో కొన్ని సీట్లు గెలిచి మన ఉన్నాము ఇంకా యాక్టివ్గా ఉన్నామని చూపించుకోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేను ఉన్నా. ఇక్కడ ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ముగ్గురు ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఎవరి కారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ అంశాలపైన మాట్లాడదాం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలవబోతా ఉన్నారు, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మాట్లాడదాం. నాతో పాటు ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మీరు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ఇప్పుడు అంటే ఒక పార్లమెంటు ఇది మల్కాజ్గిరి సంబంధం కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా రసవత్తంగా ఉన్నాయి. గతంలో అసెంబ్లీ కంటే ఎక్కువ ఇప్పుడు రసవత్తంగా సాగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేను అన్నట్టు ఉంది. టీఆర్ఎస్ డ్రైనేజీలో కొట్టుకొని పోయింది, మూసి డ్రైనేజీలో కొట్టుకొని పోయింది. సో ఇక మల్కాజ్గిరికి సంబంధించింది అయితే నాకు తెలిసి ఈటలకైతే అడ్డం లేదు. కాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని చివరిలో కాంగ్రెస్కు సరెండర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారు. అంటే ఈటలందరినీ ఊడగొట్టాలి, ఈటలందరినీ రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఒక పక్కా ప్రణాళికతో కేటీఆర్ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఉందనుకో, ఫోన్ ట్యాపింగ్ విషయం అలా కేటీఆర్ ఉండి ఎందుకు కేటీఆర్ని పిలవట్లేదు, నోటీసులు ఎందుకు ఇవ్వట్లేరు? మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోరు కాబట్టి కదా. అంటే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈటల మీద పెద్ద కుట్ర, అంటే రెడ్డిస్ అండ్ కొంతమంది రెడ్డిలు అందరు రెడ్డి కాదు పాపం, పేద రెడ్లంతా కూడా రాజేంద్ర అన్న వైపే ఉండరు, మంచి రెడ్డిలంతా రాజేంద్ర అన్న వైపే ఉండరు, దొంగ రెడ్లు ఉంటారుగా కొంత, లేకపోతే రెడ్డి దూరాలు ఉంటారుగా, వాళ్ళంతా రాజేంద్ర అన్నని భూస్థాపితం చేయాలి. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డను కథం చేయాలని చెప్పేసి ఇది చేస్తారు అంతే. కానీ ఇప్పుడు ఈయన హుజురాబాద్ అక్కడ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పోటీ చేస్తాను, స్థానికుడు కాదు అనే చర్చ జరుగుతూ ఉంది. పట్నం సునీతా మహేందర్ రెడ్డి పైన కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ మనం బయటపడే అవకాశం. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, స్థానికుడు కాదంటున్నా, అసలు తెలంగాణ కేసీఆర్ది, తెలంగాణ కేసీఆర్ అది, రాయలసీమ అక్కడి నుంచి వెళ్ళి వచ్చినోడు కేసీఆర్. అసలు వాళ్ళ తాత మూలాలు వాళ్ళ ముత్తాత మూలాలు కేసీఆర్ లేనేలేవు. అదే ఈటల రాజేందర్ గారి మూలాలు, వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత మూలాలు అన్నీ కూడా ఇన్నాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్తావన ప్రారంభం కాకముందుకే ఆయన ఇన్ని సంవత్సరాలు అల్వాల్లో ఉన్నాడు. అల్వాల్ తర్వాత ఇప్పుడు మేడ్చర్లో ఉండు. పొద్దున్న లేస్తే మేడ్చర్లు ఎక్కడుంది? ఈ ప్రాంతంలో ఉంది కదా. పుట్టిన ప్రాంతం కమలాపూర్ కావచ్చు, కానీ ఆయన ఉన్నది మొత్తం ఇక్కడనే. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ నివాసం ఉన్నది కూడా అందులోనే కదా. సో ఎందుకు నాన్ లోకల్ అనే ఫీలింగ్ చేస్తారు? ఏది లేదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ అని చేసిండు, ముడ్డి మీద జనాలు అట్టదనంగానే మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు అంటే ఇది ఒక డ్రామా, ఇది ఎలక్షన్ డ్రామా. ఇప్పుడు నేను అంటున్నా, పేరేం పేరు ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి పేరు లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి రోజు ఫామ్ హౌస్లో ఎందుకు వెళ్తుండే చెప్పమని? ఏం పని? 12 గంటలకు వీళ్ళిద్దరు కలుస్తా ఉన్నారా? ఇద్దరు కలవట్లేరు, రమ్మని బహిరంగ చర్చ నిజంగా చెప్తున్నా. వీళ్ళిద్దరు నైట్ కూడా పోయి కలిసి స్కోడా మంచి మన ఏమంటారు మంచి మంచి ఫుల్ బాటిల్ ఎట్లా తాగుతారు ఇద్దరు కలిసి? ఎవరి కోసం? మైనంపల్లి వీళ్ళిద్దరు చేయలేదా? వెనక మల్లారెడ్డి సపోర్ట్ చేయట్లేడా? మల్లారెడ్డి ఆస్తుల వైపు రావద్దని చెప్పేసి ఇవన్నీ గేమ్ ప్లాన్ జరగట్లేవా? దీని కోఆర్డినేటర్ ఎవరు? రేవంత్ రెడ్డి. దీనికి పక్కా ఏజెండా టీఆర్ఎస్లో బీఆర్ఎస్ కేటీఆర్ ఎజెండా. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తుర్రు. కాకపోతే ఇప్పుడే కొంచెం కలవట్లేరు వాళ్ళు. చిన్నగా ఫస్ట్ మైనంపల్లి కలిసిండు ఎవరితోని, లక్ష్మారెడ్డితోని, ఆ తర్వాత ఈయన మల్లారెడ్డి కలిసిండు. వీళ్ళంతా ఎందుకు కలుస్తారు అంటే ఒకరొకరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్. ఈడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్. సో మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా ఈటల అందరూ నోడగొడితే రాజకీయంగా ఇదైతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. కొడంగల్లో ఓడిపోతే గెలిచి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. సో ఈటల రాజేందర్ గారికి కూడా హుజురాబాద్లో ఓడిపోయింది కాబట్టి ఇక్కడ గెలిస్తే పెద్ద రాజకీయ భవిష్యత్తు వస్తుంది అన్న భయంతోనే ఏం చేస్తుండో ఆయనకు అర్థం కాక మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుండే. కానీ హుజురాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అన్న ఆ ప్రశ్నలు ప్రజల ముందు రాగిడి లక్ష్మారెడ్డి ఉంటారు. ఇప్పుడు కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ మల్కాజ్గిరిలో చెల్లలేదా? లేకపోతే టీఆర్ఎస్ ఏమంటారు భారతదేశంలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లలేదా? మీది మీరు బీఆర్ఎస్ కదా, ఇప్పుడు దేశవ్యాప్తం కదా.
మీరు అక్కడ జరగకపోయినా తెలంగాణలో చెల్లింది కదా. సో ఈటల రాజేందర్ అనేది సిమిలర్ ఫేస్ బై ఒక ఉద్యమకారుడు, ఒక బీసీ బిడ్డ, ఒక అనగారిన వర్గాల పైన కొట్లాడిన వ్యక్తి, అసెంబ్లీలో తన పేగులు దిగుతున్న గర్జించిన వ్యక్తి ఈటల రాజేందర్ని లోకల నాన్న నిజంగా మరి హుజరాబాద్లో ఎట్లా మిస్ చేసుకోరో మాకు తెలియదు, కానీ మేము అప్పుడైతే తిరగలే. వాస్తవంగా 119 నియోజకవర్గంలో ఏడబెట్టిన గెలిచే శక్తి ఉన్నది కేవలం ఒక ఈటల గారికి. సరే 2 చోట్ల ఓడిపోయారంటే పరిస్థితుల ప్రభావం. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక 50-60 నియోజకవర్గాలు తిరిగిండు. కొంతమంది దొంగలు, ఈయన ఎమ్మటున్న దొంగలే మోసం చేశారు. ఆ రెండోది హుజరాబాద్లో ఉన్న ప్రజలను గజ్వేల్ గెలుస్తుండ అనుకోరు, గజ్వేల్ ఉన్న ప్రజలను హుజరాబాద్ గెలుస్తుండని చెప్పారు. ఇంకోటి ఏంటంటే గజ్వేల్లో నకిలీ ఓట్లు మొత్తం క్రియేట్ చేసి హరీష్ రావు, కేటీఆర్ అన్ని వివిధ ప్రాంతంలో ఉన్నాయి, మొత్తం ఒక 50-60 వేల ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. నేను ఒక్క విషయం అడుగుతా రాంబాయ్, నువ్వు కూడా ఎప్పటి నుంచో చేస్తున్న ప్రజల పక్షాన కొట్లాడుతున్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల ఓడిపోయిండా కేసీఆర్, లేకపోతే బీజేపీలో ఇంకోవరి వల్ల ఓడిపోయిండా? ఎవరి వల్ల ఓడిపోయిండు? పబ్లిక్ డిసైడ్ అయినారు కేసీఆర్ మీద కోపం. కేవలం ఈటల రాజేందర్ వల్లనే ఓడిపోయిండు కేసీఆర్ అనేటువంటి కామారెడ్డిలో. అదే ఈటల రాజేందర్ గజ్వేల్ పోకపోతే, అదే ఈటల రాజేందర్ గజ్వేల్ పోయి పోటీ చేయకపోతే కేసీఆర్ అనేటువంటి కామారెడ్డి పోవా? సో కేసీఆర్ అనేటువంటి నీళ్లు దాపించిందంటే ఈటల రాజేందరే కదా. గజ్వేల్లో ఓడిపోయిందంటే ఒక మన రెడ్డి గారి మీద ఓడిపోయిందంటే ఎందుకు ఓడిపోయిండు? రమణారెడ్డి గారి మీద ఎందుకు ఓడిపోయిండు? ఈ ఈటల రాజేందర్ అనే ఆయన మీద ఓడిపోతాను భయంతో అక్కడికి పారిపోయింది కాబట్టి ఎవరిని ఒకనైతే ఓడిపోయిండు కదా. అది ఈటల రాజేందర్ పుణ్యమే కదా ఓడిపోవడం. తెలంగాణ ప్రజల్లో బై ఎలక్షన్ రాకముందుకు తెలంగాణ ప్రజలు ప్రశ్నించే గొంతుకులకు భయం ఉండేది. కేసీఆర్ని ఎవ్వడు బీకలేడు భయ, కొండంత పెద్ద అనకొండ ఇది, ఏం బీకలేము అనుకున్నాం. ఒక ఈటల రాజేందర్ బయటకు వచ్చి గెలిచి కేసీఆర్ అంటే చులకన భావం వచ్చేలా, కేసీఆర్ అంటే ఒక నీచుడు, కేసీఆర్ అంటే గిదేనా అనే కాడ తీసుకొచ్చింది ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్ రాజకీయం వేరు, ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు వేరు, ఈటల రాజేందర్ అనే వ్యక్తి వేరు. ఉన్న లీడర్లలో చాలా నిగుజుడు. ఎప్పుడు తిరుమల దేవస్థానం దగ్గర అన్నదానం ఎట్లా ఉంటుందో ఈటల రాజేందర్ గారి ఇంట్లో ఉంటుంది. తన ఇంట్లో వంట మనిషితో కూర్చొని భోజనం చేసే వ్యక్తి, డ్రైవర్తో కూర్చొని భోజనం చేసే వ్యక్తి, ఇంట్లో గన్మెన్తో కూడా భోజనం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి చేస్తాడా? ఒక ఈటల రాజేందర్ గారితో కూర్చొని, ఒక ఈటల రాజేందర్ లాగా రేవంత్ రెడ్డి ఎన్నడన్నా మంచినీళ్ళు ఇచ్చిండా? మీరు పోయినాక ఎన్నడన్నా ఇంత కాఫీ ఇచ్చిండా? నిత్యం ఆయన ఇంట్లో ఏం తింటే బయట ఏం వండితే అదే ఇంట్లో తినే రకం ఈటల రాజేందర్ గారు. సో నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఈటల రాజేందర్కి ఆ కష్టం సుఖం ప్రజల విలువ ఎందుకు తెలుసు. ఆ కరోనా సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి సొంతంగా వేరే కార్పొరేట్లో కూడా సొంత డబ్బులు పెట్టి ఇప్పటికి స్టిల్ బిల్లు కట్టలే. కొన్ని ఆ కార్పొరేట్లు ఇంకా బిల్లులు కడుతూనే ఉండు కరోనా పేషెంట్స్కు కొన్ని చేపించాయని. సో ఈ రకంగా ఎవరు చేస్తారు చెప్పు? ఈటల రాజేందర్ ఇస్ ద బెస్ట్ పర్సన్. నువ్వు వ్యక్తిగతంగా పార్టీలు ఎటన్నా ఉండని పోయి, నాకు బీజేపీతో సంబంధం లేదు, కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా సిమిలర్ ఫేస్, చాలా మంచి వ్యక్తి. రాజకీయాల్లో అలాంటి వాళ్ళు బతకాలి, ఉండాలి. ఓకే, మీరు కూడా గ్రౌండ్ తిరుగుతారు కదా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిలో, ఏమంటారు? పబ్లిక్ గెలిపిస్తామని అంటారా? 100% రాంబాయ్. 3 వర్గాలను నేను చూస్తున్నా. ఒకటి చదువుకున్నటువంటి విద్యావంతులు, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా యువత, మొత్తం కూడా వన్ సైడ్ భారతీయ జనతా పార్టీ అండ్ మోడీ అండ్ ఈటల. ఈ గ్రామీణ నుంచి గ్రామ స్థాయిలో ఉండి కొంచెం మాస్ పీపుల్స్లో మాత్రం కొంత టీఆర్ఎస్ కొంత కాంగ్రెస్ పంచుకుంటారు. సో ఈ రకంగా చూస్తే ఒక 70% 65 నుంచి 70% ఈటల గారికి ఉన్నది. మిగతా ఆ ఉన్న 40,000 షేర్ సగం పంచుకోవాల్సి వస్తుంది. కానీ ఇట్లా జరిగితే ఓకే, పెద్ద విషయం కాదు. కానీ ఈ దొంగలు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని చివరికి ఆల్రెడీ డబ్బు సంచులన్నీ పోతూనే ఉన్నాయి. ఇప్పుడు మహేందర్ రెడ్డి సునీత గారు ఏం పీకిందని, కాంగ్రెస్ కోసం ఏం బీకిందని నువ్వు అభ్యర్థి పెట్టినావు చెప్పు? నువ్వు పట్నం నరేందర్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదా? నువ్వు మహేందర్ రెడ్డి కాళ్ళ మీద పడి నేను గెలవాలి, నేను సీఎం మిగతా మీరు ఆల్రెడీ రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. మహేందర్ రెడ్డితో మాట్లాడి, ఎవరు డీజీపీ మహేందర్ రెడ్డితో మాట్లాడి, డీజీపీ మహేందర్ రెడ్డితో ఒప్పించి పట్నం నరేందర్ రెడ్డి గెలిచే వ్యక్తి, పట్నం నరేందర్ రెడ్డి గెలిచే వ్యక్తిని కాంప్రమైజ్ చేసుకొని, రాజకీయాలు రెడ్లు కాబట్టి అందరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆడ రేవంత్ రెడ్డి గెలిచి వీడికి వచ్చి సునీతారెడ్డిని పెట్టిండు. సో మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏ పార్టీలో ఉన్న వేరే దుర్మార్గంలో ఉన్న కొంతమంది సేమ్ కులం వాళ్ళు ఇట్లా ఈ రకంగా చేస్తుండు. సో అట్లా చేసినా ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నువ్వేదో రాజకీయంగా ఆ డబ్బు సంచులు పెట్టుకొని మల్లారెడ్డి నువ్వు అంతా కూర్చొని, మల్లారెడ్డిని ఆడికి పంపిందెవరు? డీకే కాడికి
డీకే శివకుమార్ కాడికి పంపింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? నేను జాయిన్ చేసుకుంటే బాగుండదు, నువ్వు వాడికి పో, ఆ డబ్బు సంచులు పెట్టు, ఆంచి మళ్ళీ నేను జాయిన్ చేసుకుంటే ఫస్ట్ వీటలందరూ ఓడగొట్టని పంపింది ఈయనది కాదా? సో ఇది ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి 120 రోజులు దాటుతా ఉంది అధికారంలోకి వచ్చి. ఈ పబ్లిక్ ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు రేవంత్ రెడ్డి పాలన పైన? ఒకటి ఇప్పుడు ఎంత సిగ్గులేని పప్పు రాహుల్ గాంధీ గారంటే మినిమం సెన్స్ ఉండదు. ఈడ 30,000 ఉద్యోగాలు కొలివిచ్చిన్నాడు, నువ్వు చూసినావు, ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండా? నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని ఉద్యోగం అనాలా? నియామక పత్రాలు ఇచ్చేదాటినే ఉద్యోగాలు అంటావా? నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, నువ్వు ఆ తర్వాత వచ్చిన కొలువులు నీ ఖాతాలు వేసుకోవాలి. కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలలో కేసీఆర్ ఇచ్చినటువంటి జాబుల్ని తీసుకొచ్చి నీ ఖాతాలు వేసుకొని మాయి అని చెప్పుకుందానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. రెండోది, ప్రజలలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు 2500 ఉన్నాయి, ప్రతి నెల టంగ్ టంగ్ అని గంట పడంగానే పడతారు, రైతులకు 15,000, అదేవిధంగా విద్యార్థులకు ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటిది చదువు కోసం ఇస్తానండు. ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఏమంటారు, 3 రంగుల జెండా బట్టి నిజంగా 3 రంగులు ఉన్నాయి అలా. ఏ రంగు ఉంది? గులాబీ కలర్ రంగు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో, పచ్చ కలర్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కలర్. 3 కలర్లు ఉన్నాయి. ఎందుకు 3 కలర్లు ఉన్నాయంటే, కడియం శ్రీగారు ఎవరు, ఈ మహేందర్ రెడ్డి ఎవరు, చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఎవరు, లేకపోతే దానం నాగేందర్ ఎవరు? కోడిగుడ్లు అమ్ముకునేటోడు మరి కోడిగుడ్లను అమ్ముకున్నటువంటి పీక నీకు తీసుకున్నావా? లేకపోతే బీడీలు అమ్ముకునేటువంటి పీక నీకు తీసుకున్నావా? గింతమంది నువ్వు ఎట్ట తీసుకున్నావు భయ్? అసలు కాంగ్రెస్ వాళ్ళు డైనామా పడుతున్నారు. అసలు ఈ దొంగని చంద్రబాబు ఏజెంట్ని తీసుకొచ్చి సీఎం చేస్తే మొత్తం ఇది ఏ పార్టీ అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ అనేది, లేకపోతే టీడీపీ, అసలు ఎవరు నిజంగా ఎన్ఆర్ఐ శ్రవంత్ రెడ్డి గారు చూడ్రి, ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కోసం ఉన్నాడు. బక్కా జడ్సన్ గారిని చూడ్రి, బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు అసలు కరుడు కట్టిన కాంగ్రెస్. నువ్వు ఇంట్లోగా పోయి ఇట్లా బయట జెండా బయటేసి నీకు ₹1 పెట్టి 10 కోట్లు బక్క జడ్సన్ ముందుకు పెట్టు, 10 కోట్ల రూపాయలు పెట్టినా కూడా వేరే పార్టీకి పోను బక్క జడ్సన్ గారు. బక్క జడ్సన్ గారిని కూడా నువ్వు బయటకు పంపించినావు అంటే నువ్వు ఏ కాంగ్రెస్ వాది చెప్పు? నీది ఇందిరా కాంగ్రెసా, ఇటలీ కాంగ్రెసా, లేకపోతే చంద్రబాబు కాంగ్రెసా? ఏ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది? సో ఈ రకంగా కాంగ్రెస్ ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ప్రజలు మాత్రం చీదరించుకుంటున్నారు. కేసీఆర్ నయం అనే కాడ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. 100% ఇట్నే చేస్తే రేవంత్ రెడ్డి పాలన చేస్తే కేసీఆర్ మీద సానుభూతి వచ్చేలాగా అవుతుంది. అరే కేసీఆర్ బెటర్ దెన్గా పాలించిందిగా, కేసీఆర్ అనే అంటారు ఆల్రెడీ. వాటర్ సోర్స్ లేవు, రైతు బంధు లేదు. కేసీఆర్ 7,000 కోట్లు రైతు బంధు ఇద్దామని తెచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కోసం. ఈ డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి రైతుల్ని నోట్లో మన్ను కొట్టినావు. ఇప్పుడు ఏమంటుండు, ఎలక్షన్ అయిపోయినాక ఇస్తాను, యాంచి తెచ్చిస్తావు. భారతదేశంలో ప్రతి మహిళకు ₹1,00,000 చొప్పున ఇస్తాడట. 60 లక్షల మహిళలు ఉంటాయి దాదాపుగా, 60 కోట్ల మహిళలు ఉంటాయి ఈ దేశంలో. ప్రతి ఓళ్ళకి ఇస్తే మన రాష్ట్ర బడ్జెటే, దేశ బడ్జెట్ ఎంత? సో ఈ రకంగా కాంగ్రెస్ హామీలను నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ని గద్దె దించాలి కాబట్టి ఆల్టర్నేట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా ఒక భ్రమ ఉంది. కానీ ఈ దొంగ కవిత వల్ల బీజేపీ అవుట్ అయింది. కానీ లేకపోతే బీజేపీ వచ్చేది. ఈ దొంగ కవితను పెట్టుకొని ఈ తాగుబోతు కవిత, లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ కొట్టేసేది. కానీ ఈ రెండు ఒకటైన భావంతోనే కాంగ్రెస్కి వేసారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్కి వేయరు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కదా, 5 నుంచి 6 గెలిస్తే మాగగలం. కాంగ్రెస్ 5 నుంచి 6 ఎంపీ సీట్లు గెలిస్తే మాగగలం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి పోతే మేయర్లో కూడా ఒక 20 నుంచి 30 దాటవు వాళ్ళ పరిస్థితి. కార్పొరేటర్లు కూడా ప్రజలు చైతన్యవనరు. రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు బంధు ఏదంటే తొక్కు తప్పండ పెట్టి అంటాడు. రుణమాఫీ ఏమైందంటే పుట్టపేగులు పీకేసి మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. లేకపోతే ఇంకొక మహిళలకు వీళ్ళకి డబ్బులు ఏదంటే మొత్తం నీకు డ్రాయర్లు తెచ్చి తేళ్ళు వేస్తా, లేకపోతే ఎలకలేస్తా అంటాడు. గీట్ కోసం రేవంత్ రెడ్డిని తెచ్చుకుంది. సో ఇవన్నీ రేవంత్ రెడ్డితోనే అయ్యే పాలనే కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100 వస్తాయి. ఇంకేముంది, ఆ పార్టీ ఆ 4 తప్ప ఆ పార్టీలో ఓడి మిగులుడు. అది ఇంకెక్కడిది ఆ పార్టీ? గతంలో పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండేది అని చెప్పుకునే కాడికి వస్తుంది. రాసి పెట్టుకో. బీఆర్ఎస్ అవుట్. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉంటాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? బీజేపీకి అయితే అంటే నేను గ్రౌండ్లో తిరిగినా, నేను రాయల్ మీడియాతో గ్రౌండ్లో తిరిగినా కాబట్టి దాదాపుగా 8 నుంచి 10 వచ్చే అవకాశం ఉంది. నిజంగా నేను చెప్తున్నా, ఏదో నాట్ గన్ షాట్ చూసుకోను. ఈ మల్కాజ్గిరి గన్ షాట్, బండి సంజయ్ గారికి అడ్డమే లేదు. ఇక అరవింద్కి అయితే అది బుల్లెట్ ట్రైన్ ఉందిగా
మన వందే మాత్రం ట్రైన్ దూసుకుపోయినట్టు దూసుకుపోతుంది. ఇక చేవేళ్ళదైతే కొండ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీ తెలుసు. ఇక కిషన్ రెడ్డిని అయితే ప్రజలు ఇంట్లో కూర్చున్నా గెలిపిస్తారు. ఈ 100% ఇప్పుడు భువనగిరి ఒకటి వచ్చింది, రెడ్డి వర్సెస్ బీసీ కాడికి వచ్చింది, రెడ్డి వర్సెస్ దళిత కాడికి వచ్చింది. సో భువన నర్సయ్య వన్ సైడ్, ఎందుకంటే దళిత బీసీ వర్గాలు మొత్తం కూడా ఆ పార్లమెంట్లో 4 లక్షల గౌండ్లూరు, 3.5 లక్షల యాదవ్లూరు, మిగతా సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కనేకాడికి డిసైడ్ చేసుకోరు. మా యాదవులకు మంత్రి పదవి లేదు, గౌండ్లకు అక్కడ టికెట్ లేదు నల్గొండ జిల్లాలో. అదేవిధంగా ముదిరాజు బిడ్డలు అసలు కాంగ్రెస్ అంటే చెదిరించుకుంటారు, పద్మశాలి బిడ్డలు వేయరు. ఇంకా బీసీలు ఎందుకు వేస్తారు? మొత్తం నల్గొండ జిల్లాను రెడ్డి జిల్లా చేశారు కదా. సో అది బీజేపీ ఖాతానే. చూడు 6 గన్ షాట్గా బయటపడుతున్నాయి. కొంత కష్టపడితే డీకేఆర్ నగర్ కూడా బయటపడే అవకాశం ఉంది. మన జహీరాబాద్ అది బయటపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఆదిలాబాద్లో కూడా బయటపడుతుంది. దాదాపుగా 8 నుంచి 10కి అయితే అవకాశం ఉన్నది కష్టపడితే. అది క్లియర్ కట్. 8 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఇవాళ 8 ఎంపీల కాడికి వచ్చిందంటే బీజేపీ గ్రాఫ్ ఎట్లుంది. కరడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్లో మోడే ఉండాలి, కాంగ్రెస్తో కాదు, ఈ వారసత్వ రాజకీయాలతో కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీని చూసినాం, లేకపోతే రాజీవ్ గాంధీని చూసినాం. ఇప్పుడు ఉన్నది ఆ పార్టీ కాదు, ఇటలీ కాంగ్రెస్ ఇది. సో ఇటలీ కాంగ్రెస్ మేము నమ్మం. ఆల్టర్నేటివ్ వేరే నాయకత్వం వస్తే చూస్తూ ఉంటారు, కానీ పెద్దగా అయితే తెలంగాణలో మాత్రం, తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీలో కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా మోడీ వేవ్ ఉంది. బీజేపీకి అయితే 8 నుంచి 10 సీట్ల అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ తోటి ఫేస్ టు ఫేస్ చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.